ఇట్లా వచ్చి అట్లా వెళ్ళండి అమ్మ, ఇట్రండి అందరు. ఫోటోగ్రాఫర్ సార్ అక్కడ కెమెరా కట్టు ఇవ్వండి, అందరు కెమెరా కట్టు ఇవ్వండి. నెక్స్ట్ పేరు బాలమణి, తర్వాత బాలమణి రామ్మ వచ్చి అట్లా వెళ్ళ మనం అందరు. నెక్స్ట్ సంధ్య, తర్వాత శ్రీమతి రజని, అంతేనా సార్? ఇంకోరు ఉన్నారా? ఇంకా ఇంకా సిబ్బంది ఇప్పుడు ప్రాష్టికుల సన్మానం. కుర్చీ వేయండి ఇక్కడ బావా, ఆ కుర్చీ వేయమ్మా. అయ్యా సర్టిఫికేట్ సార్, సర్టిఫికేట్ తీసుకో అమ్మా. దీర్ఘాయుష్యం ఇస్తుంది. మీరు ఇటు రండి, నా పక్కకు రండి, మీరు నా పక్కకు రండి. అయ్యో అమ్మ ఎందుకు తల్లి? దీర్ఘాయుష్యం వస్తుంది. నాకు రామ రామ పుత్రపుత్ర ఆయురారోగ్య ఈశ్వరాభివృద్ధి. శ్రీ శ్యామలానంద ప్రసాద్ గారు, అదేవిధంగా డాక్టర్ జిఎం రామశర్మ గారు, మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు. ప్రాష్టికుల సన్మానం వరకు ఒక 10 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం. మీ బ్యాగును అక్కడ ఉంచిరండి. పేరు పేరు ఫస్ట్ అతన్న అతన్న నువ్వు శాలువా బ్యాగ్ రెడీ చేసుకో. మొదట సమస్య అంశంలో పెద్దలు శ్రీ కంది శంకరయ్య గారు, అందరూ కరతాళ ధ్వనులతో స్వాగతం తెలపండి. కూర్చోండి, మీరు ఇవ్వండి సార్. శాల్వా కప్పండి. శాలువా, ప్రశంసాపత్రము, బ్యాగు. ఈమని వెంకట మల్లికార్జునరావు గారు. తీసుకో, రెడీ పెట్టు. శ్రీ చిటితోటి విజయ్ కుమార్ గారు సమస్యాంశం. శ్రీ ముచ్చంపేట గౌరీశంకర్ శర్మ గారు, రఘురామ శర్మ గారు కూడా ఇక్కడ పార్టిసిపేట్ కండి. చూడండి, అటు చూడండి అయ్యా ఒకసారి బాబా సర్టిఫికేట్. శ్రీ సురభి శంకర శర్మ గారు సమస్యాంశం. బ్యాగు సంధ్యాల
డాక్టర్ జంధ్యాల సుబ్బలక్ష్మి గారు, శతావధానిని శ్రీ కవిశ్రీ సత్యబాబు గారు, కింద పెట్టుకో, శ్రీ క్రొవ్విడి వెంకట రాజారావు గారు, మొత్తం ఏంటి బాస్, అది వెనక పెట్టుకోండి, ఇది ముందర. శ్రీమతి తూములూరి భ్రమరాంబిక గారు, అందరికీ కూడా మామిడి పండ్లతో వారి వాళ్ళ సౌజన్యం వహించారు. రసాల పండ్లు తెమ్మంటే కోత మామిడికాయలు తెచ్చారు. అయ్యో శాలువా అటు చూడండి. శ్రీ జీడికంటి శ్రీనివాసమూర్తి గారు, అటు చూడండి. శ్రీ అక్కెర సదానందాచారి గారు, కరుణాసాగర్ గారు సిద్ధంగా ఉండాలి. శ్రీ అక్కెర కరుణాసాగర్ గారు సమస్యాంశం. వజ్జల రంగాచార్య గారు సిద్ధంగా ఉండాలి. కూర్చోండి సార్. శ్రీ వజ్జల రంగాచార్య గారు, అందరూ కరతాళ ధ్వనులు చేయండి సన్మానం అప్పుడు దయచేసి. డాక్టర్ బోచ్కర్ ఓం ప్రకాష్ గారు, అష్టావధాని ముచ్చెంపేట గౌరీశంకర్ శర్మ గారు, అటు చూడండి. శ్రీ బైరపరేని పోతురాజు గారు, అటు చూడండి. ఒక్క క్షణం. శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు, అటు చేయండి. ధనికొండ రవిప్రసాద్ గారు, గంగాపురం యజ్ఞ భగవాన్ గారు అన్నయ్యకి చేయండి, నేను చదువుతూ ఉంటాను. గంగాపురం యజ్ఞ భగవాన్ గారు సన్మానాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. పోర్ల వేణుగోపాలరావు గారు, వేణుగోపాలరావు గారు, తర్వాత గెంటేలే జగదీష్ చంద్ర కుమార్ గారు, వేణుగోపాలరావు గారు, వారే రాసిండ్రు ఇవన్నీ పేర్లు. మన పేర్లన్నీ కూడా పృచ్ఛకుల పేర్లు వారి కరకమలముల మీదుగా వ్రాసినారు వారు చక్కగా. ఒకసారి గట్టి చప్పట్లతో అభినందిద్దాం. గెంటేల
జగదీష్ చంద్రకుమార్ గారు లేరా? తర్వాత అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు. ఒక గొప్ప విశేషం ఏంటంటే వారి 6-7 సంవత్సరాల మనుమడు ఎన్నో అత్యద్భుతమైన పద్యాలు కంఠతః చేసినారు. తర్వాత మరుమాముల దత్తాత్రేయ శర్మ గురువు గారు. ఒకసారి గట్టి చప్పట్లతో అభినందిద్దాం. అభినందనీయ ఘట్టమిది. తర్వాత దత్తపదికి సంబంధించినటువంటి పృచ్ఛకులంతా కూడా సిద్ధంగా ఉండాలి. రామడుగు రాంబాబు గారు. రామడుగు రాంబాబు గారు. తర్వాత హట్టి భానుమతి గారు. గట్టి పద్యాలు రచించే హట్టి భానుమతి గారు. తర్వాత క్రొవ్విడి వెంకట రాజారావు గారు. ఒక్క నిమిషం. క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి గారు. అమ్మ సుబ్బలక్ష్మి గారు. వైవి సుబ్రహ్మణ్యం గారు సిద్ధంగా ఉండాలి. వైవి సుబ్రహ్మణ్యం గారు. తర్వాత ముదిగొండ రమాదేవి గారు సిద్ధంగా ఉండాలి. ముదిగొండ రమాదేవి గారు. తర్వాత ఉప్పలపాటి కుసుమకుమారి గారు. తర్వాత ఉప్పలపాటి కుసుమ గారు. సాంకేతిక పరంగా చేదోడు వాదోడుగా ఉంటూ ఎప్పుడూ కార్యకర్తగా ఎప్పుడూ సహకరిస్తూ ఉండేటటువంటి ఆత్మీయ సోదరులు పంతుల విట్టుబాబు గారు. తర్వాత ఆత్మీయ మిత్రులు శిఖా గణేష్ గారు. శిఖా గణేష్ గారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. వారు అవధానాల మీద 2 రోజుల సదస్సును నిర్వహించినారు. ఒక 19లో అనుకుంటాను, 2019లో. మరుమాముల రుక్మిణి గారు. వదినమ్మ గారికి స్వాగతం. అన్నయ్య చేతుల మీదుగా సన్మానం. అన్న మీరే చెప్పాలి. జనమంచి ఫణిగారు. వీరు భౌతిక శాస్త్రోపాధ్యాయులైన పద్యాన్ని అలవోకగా అల్లుతారు. జనమంచి ఫణి అన్నగారికి స్వాగతం. ఆ తర్వాత పరిమి వెంకట సత్యమూర్తి గారు. సాహితీ సహృదయులు వారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. పరిమి వెంకట సత్యమూర్తి గారు. అటు అటు చూడండి. పరిమి వెంకట సత్యమూర్తి గారు. తర్వాత డాక్టర్ వేలేటి శైలజ గారు. అక్కయ్య.
డాక్టర్ వేలేటి శైలజ. ఇక్కడ డాక్టర్ లేదు, నేను పెట్టిన. శైలజ గారు. SATS ఆచార్య గారు. అయ్యా ఆచార్య గారు, వారి కుమారులే మనకు చక్కని గచ్చత్ కార్యక్రమాన్ని ప్రపంచానికంతా చూయిస్తూ ఉన్నారు వారి దర్శనం టీవీ ద్వారా. మూర్తి శ్రీదేవి గారు, ఆత్మీయపూర్వకంగా వారికి స్వాగతం, సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. తర్వాత శ్రీమతి మూర్తి శ్రీదేవి గారు. తర్వాత బొర్రా కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారు సిద్ధంగా ఉండాలి. చిరంజీవి వింజమూరు సంకీర్త్య శర్మ గారు. బాలావధాని కాదు, భవిష్యత్తులో బ్రహ్మాండావధాని కాబోతున్నాడు. బ్రహ్మాండాంత సంవర్ధి అయి అన్నట్లుగా. తర్వాత గొప్ప పరిశోధకులు ఇందారపు శ్రీనివాసరావు గారు, ఇందారపు కిషన్ గారి కుమారులు వారు. ఇందారపు వెంకట్ కవి గారు, సోదరులు వెంకట్ కవి గారు నిర్మల్ వాస్తవ్యులు, ఇక్కడే ఉంటున్నారు ప్రస్తుతం. రామడుగు రాంబాబు గారు ఉన్నారా? మరొకసారి, ఒకటోసారి. తర్వాత వర్ణన అంశాలు ఇప్పుడు పిలుస్తాను, సిద్ధంగా ఉండండి. దుగ్గిరాల వాసుదేవరావు గారు. దుగ్గిరాల వాసుదేవరావు గారు ఒక విశేష విషయం చెప్పాలి. కరోనా పీరియడ్లో ఎంతో సహకరించి జూమ్ అలాంటి కార్యక్రమాలకు సహకరించినారు. మా దత్తన్న గారు ఎన్నో కార్యక్రమాలు చేసినారు జూమ్లో. తర్వాత అయ్యా ఒక్క నిమిషం, రామగీత, తిగుళ్ళ రామగీత గారు. అలియాసులు లేవు అక్కడ. తక్కళ్ళపల్లి స్వాతి గారు. తక్కళ్ళపల్లి తత్వాది కృష్ణ శర్మ గారు ఉన్నారు, గొప్ప పండితులు. తాటికొండ శ్రీదేవి గారు. తర్వాత తాటికొండ శ్రీదేవి గారు. అమ్మ రండి. తర్వాత సిద్ధంగా ఉండాల్సింది మండపాక అరుణకుమారి గారు. మండపాక అరుణకుమారి గారు ఉన్నారా? అమ్మ రండి. మండపాక అరుణకుమారి గారు. మధుమతి కులకర్ణి గారు, నాట్య మయూరి. శ్రీమతి మధుమతి కులకర్ణి గారికి స్వాగతం. రండి. కాటేపల్లి అన్నపూర్ణ గారు. అమ్మా ఉన్నారా? కాటేపల్లి అన్నపూర్ణ గారు ఉన్నారు. పాపం ఇక్కరాదు. భోగయ్య గారి చంద్రశేఖర శర్మ గారు.
భోగయ్య గారు చంద్రశేఖర గారు శర్మ గారు మంచి పద్య కవి. డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులు గారు వస్తున్నారా? రాని వారు చివరి. తర్వాత పల్లా ప్రసన్నలక్ష్మి గారు, వారు కూడానా? పల్లా ప్రసన్నలక్ష్మి గారు. చెప్పండి. పెద్దూరి వెంకటదాసు గారు. పెద్దూరి వెంకటదాసు గారు. పొత్తూరి సుబ్బారావు గారు. పొత్తూరి సుబ్బారావు గారు లేరా? తర్వాత చూద్దాం. నల్ల అశోక్ మిత్రులు, నల్ల అశోక్ గారు. మరుమాముల అపర్ణ గారు అక్కయ్య. నండూరి రాజశేఖర్ గారు. నండూరి రాజశేఖర్ గారు ఉన్నారా? నండూరి వారు. వేదాంతం సురేష్ బాబు గారు. వేదాంతం సురేష్ బాబు గారు. ఒక్క నిమిషం. వేదాంతం సురేష్ బాబు గారు వస్తున్నారు. సార్ తర్వాత సురభి బాలరాఘవ సుహర్షిని చిరంజీవిని ఎక్కడుంది అమ్మ? దా. సురభి బాల రాఘవ సుహర్షిని. అగ్రజ. అష్టకాల విద్యాచరణ్ గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత చిగురాల పద్మ గారు తల్లి. అమ్మ రామోజు ప్రమీల గారు. రామోజు ప్రమీల గారు. పద్మ గారు రండి. రామోజు ప్రమీల గారు. ఒక్క నిమిషం. మల్యాల బాలసోమేశ్వరరావు గారు ఉందండి. ఉన్నారు, అదే ఒక్కడే ఉన్నారు. మల్యాల బాలసోమేశ్వరరావు గారు. సింగీతం నరసింహారావు అన్నగారికి స్వాగతం. రామం భజే శ్యామలం కృష్ణం వందే జగద్గురుం నిర్వాహకులు. గౌరీభట్ల రఘురామ శర్మ గారు. డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులు వచ్చినారా? మీరు తీసుకోండి మా తీసుకోండి, రండి తీసేసుకోండి, తీసుకోండి. ఆశువు అనేటటువంటి అంశానికి డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు గురువు గారిని స్వాగతిస్తూ ఉన్నాను.
డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు తొందరగా రావాల్సిందిగా కోరుతున్నాను. వస్తున్నారు. తర్వాత డాక్టర్ జిఎం రామశర్మ గురువు గారు ఇక్కడే ఉన్నారు. డాక్టర్ గణపతి అశోక్ శర్మ గారు. కంది శాంతి అమ్మగారు, వారికి స్వాగతం. అమ్మా అమ్మా గౌరీభట్ల రఘురామ శర్మ గారు, మరో రఘురామ శర్మ గారు. తర్వాత గౌరీభట్ల రఘురామ శర్మ గారు. చిరంజీవి వింజమూరి హయగ్రీవ శర్మ. చిరంజీవి హయగ్రీవ శర్మ వింజమూరి. తర్వాత సిద్ధంగా ఉండాల్సిందిగా ఎన్ రాజేందర్ గారిని కోరుతున్నాను. ఇవ్వలే ఇంకా. అయ్యా, ఒక చిన్న సూచన మధ్యలో. ఇప్పుడు అభినందన పూర్వక ప్రశంసా పద్య ప్రసూనాంజలి అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. పేర్లు ఇవ్వండి, మనము ప్రారంభం చేసుకుందాం. కాగానే ధారణ విజయోత్సవ సభ. శ్రీపాద సూర్యప్రకాశరావు గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఉప్పల ధడియం శైలజ గారు, తల్లి ఉన్నారా? ఎన్ సదాశివ శర్మ గారు. ఎన్ సదాశివ శర్మ గారు. ఆచార్య వేణు అగ్రజులకు స్వాగతం. ఆ తర్వాత ఆచార్య వేణు గారు. ఇంకా ఉన్నారు. తర్వాత మంచినీళ్ళ సరస్వతి రామశర్మ అష్టావధాని గారు. మంచినీళ్ళ సరస్వతి రామశర్మ గారు అష్టావధాని. ఒకసారి గట్టి చప్పట్లతో కొట్టాలి, నేను ఎందుకో చెప్తాను. నేను మంచినీళ్ళ సరస్వతి రామశర్మ గారు అష్టావధానాన్ని నిన్న అష్టావధానం చేసింది గురుగారు. నిన్న అష్టావధానం చేసినారు. తర్వాత మరుమాముల వెంకటరమణ శర్మ గారు, వెంకన్న గారికి సన్మానం. గట్టి చప్పట్లతో ఇంత చక్కని కార్యక్రమము ఎంతో శ్రమించి చేయడం అనేటువంటి దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటుందో మనమంతా కూడా ఆలోచన చేయాలి. చాలా అభినందన పూర్వక ధన్యవాదాలు వారికి. తర్వాత గోవిందస్వామి గారు. విద్యార్థి మంచి పద్య సప్తాహంలో, అవధాన సప్తాహమా పద్య సప్తాహమా, పద్య సప్తాహంలో పాల్గొన్నాడు చిరంజీవి. పాలెపు శ్రీనివాసులు సిద్ధంగా ఉండాలి. తర్వాత
అట్లా పట్టుకో. తర్వాత మాధవ పాలెపు శ్రీనివాస్ గారు, మాధవ శ్రీమంగళం రామనారాయణ గారు సిద్ధంగా ఉండాలి. మాధవ శ్రీమంగళం రామనారాయణ గారు. పిటిజీవి రంగాచార్యులు గారు, గురువుగారు ఆశు అనేటువంటి అంశంలో విశిష్ట పృచ్ఛకులుగా పాల్గొన్నారు. ఆ తర్వాత డాక్టర్ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గురువు గారు, అసమాన అవధాన సార్వభౌమ, కుదురాట గండ అచ్చతెనుగు అవధాని గారు వారు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ గురువుగారి పాదపద్మాలకు నమస్కారం. తరువాత అడ్డగూడి ఉమాదేవి గారు, వరంగల్ మాత రుద్రమదేవి త్రిగుళ్ళ రామశర్మ అగ్రజుల గారికి స్వాగతం. రామశర్మ గారికి స్వాగతం. త్రిగుళ్ళ రామశర్మ గారు. తర్వాత రమా శాండిల్య గారు, రమా శాండిల్య. తర్వాత కేఎల్ కామేశ్వరరావు గారు. అయ్యా అప్రస్తుత ప్రాసంగికులు. తర్వాత కొల్లూరు వెంకటలక్ష్మి గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. మాధవరెడ్డి గారు, డాక్టర్ తులసి వెంకట రమణాచార్యులు గారికి స్వాగతం. రండి రండి. తులసి వెంకట రమణాచార్యులు. ఉప్పల రాధాకృష్ణ గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను నేను. ఉప్పల రాధాకృష్ణ గారు. పండరి రాధాకృష్ణ గారు సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాను. భక్తి సాధనం నిర్వాహకులు పండరి రాధాకృష్ణ గారు. నర్సింగోజు లక్ష్మయ్య గారు సిద్ధంగా ఉండాలి. తర్వాత ఉప్పల ధడియం శైలజ గారు. అయిపోయింది.
ఆ సూచన మరొకసారి ప్రశంసా పద్యాలు అందించేటటువంటి వాళ్ళు నాకు పేర్లు ఇస్తే నేను రాసుకొని వరుసగా ఇక్కడ ఇక్కడ వచ్చి కూర్చోండి, ముందట వచ్చి కూర్చుంటే నేను పేర్లు చెబితే గంటి నగేష్, శంఖనాదరత్న, మీది అయిపోయిందా? రాసినారా? నేను రాసుకుంటానమ్మా. అన్న ఒక చిన్న పేజీ కావాలి నాకు. బాబు సంకీర్తియా నాన్న, ఒక నోట్స్ తీసుకురా, పేర్లు రాసుకుంటాను. రాసుకుంటాను. మల్లికార్జున్ గారు, మావుడూరు మల్లికార్జున్ గారికి స్వాగతం. ఎక్కడున్నారు వారు? మావుడూరి మల్లికార్జున్ గారు ఎక్కడున్నా కానీ వేదికపైకి వచ్చి సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. మావుడూరి మల్లికార్జున్ గారు. కేవీఎన్ ఆచార్య అవధాన విద్యా వికాస పరిషత్ కార్యదర్శిగా ఉంటూ దత్తన్న గారికి చేదోడు అంటే కుడి భుజమై చేదోడు వాదోడుగా వాయితోడు చేయితోడు వాయితోడు అన్నట్టు చేదోడు వాదోడుగా ఉంటూ ఈ 5 సంవత్సరాలుగా ఆశాంతం కార్యక్రమాలకి తోడు నిలిచి సహకరిస్తూ ఉన్నారు వారు. కేవీఎన్ ఆచార్య గారు సౌమ్యులు మితభాషి, క్యాంప్ ఆఫీసర్. గురుగారు కూర్చోండి మీరు. బోచ్కర్ ఓం ప్రకాష్ గారు, నేనే కదా.